హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు జున్ను ముక్కల కూర అండి. ఈ కర్రీతో రైస్, రోటీ, పరోటా, చపాతీ, పూరితో తిన్నా కూడా సూపర్గా ఉంటుందండి. ఈ కర్రీ చూడడానికి పన్నీర్ లాగే ఉంది కదా, కానీ ఈ కర్రీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. సరే, మరి ఎలా తయారు చేయాలో చూద్దామా? ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఒక 6 ఎగ్స్ని పగలగొట్టి వేసుకోవాలి అండి. అర స్పూన్ మిరియాల పొడి వేసి ఈ ఎగ్స్ని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ ఎగ్ని ఒక స్టీల్ గిన్నెలో వేసుకోవాలి. ఒక గిన్నెలో వాటర్ వేసుకుని ఈ వాటర్ వేడైన తర్వాత ఈ ఎగ్గుని పెట్టుకోవాలి. మూత పెట్టుకుని 10 నుంచి 15 నిమిషాల పాటు ఆవిరి పైన ఈ ఎగ్ని కుక్ చేసుకోవాలి. ఒక 15 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, ఈ ఎగ్గు మంచిగా కుక్ అయిపోయింది. ఈ ఎగ్గు గిన్నెను తీసి మనం బయట చల్లారబెట్టుకోవాలి. ఈ ఎగ్గు వేడి మీద పొంగినట్టు ఉంటుంది, కానీ చల్లారిన తర్వాత దిగిపోతుంది. ఇలా చల్లారిన తర్వాత మనం సైడ్ల పొంటి నైఫ్తో మంచిగా కట్ చేసుకోవాలి అండి. ఈ ఎగ్ గిన్నెని బోర్లో పెట్టేసి ఇలా చేసాము అంటే మంచిగా ఈ ఎగ్గు బయటకు వస్తుందండి. ఈ ఎగ్గుని పన్నీర్ ముక్కల్లా మంచిగా కట్ చేసుకుని మనం పక్కన పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలి. 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత గరం మసాలాలు, ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అలాగే టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ కూడా వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. గుప్పెడు జీడిపప్పును కూడా వేసుకోవాలి. 1 స్పూన్ ఉప్పు వేసుకుని మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తము ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత ఒకసారి ఇలా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలి. 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలను ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయల చీలికలు, 1 స్పూన్ కారము, అర స్పూన్ పసుపు, అర స్పూన్ ధనియాల పొడి, అర స్పూన్ జీలకర్ర పొడి. ఈ ఉల్లిపాయలకు ఈ మసాలా మంచిగా పట్టేలా కలుపుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు ఆయిల్ బయటకు వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి. ఒకసారి ఈ విధంగా కలుపుకుని వాటర్ని చూసుకుని వేసుకోవాలండి. గ్రేవీ మరీ పలుచగా అయితే అస్సలు బాగోదండి ఈ కర్రీకి. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా కలిపి ఒక 3-4 నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న కోడిగుడ్డు జున్ను ముక్కలను కూడా ఇప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఫ్రెష్ క్రీమ్ను కూడా వేసుకోవాలి. అలాగే కస్తూరి మేతిని కూడా వేసుకోవాలి. ఈ కస్తూరి మేతి చాలా అంటే చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీరను వేసి ఒక 2 నిమిషాల పాటు ఉడికిన తర్వాత మనం ఒక బౌల్లోకి తీసుకోవడమే, అంతేనండి. ఈ వేడి వేడి కోడిగుడ్డు జున్ను ముక్కల కూర నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని